హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? పావు కిలో కందిపప్పు, ఒక 10 చింతకాయలు, ఒక 10 పచ్చిమిర్చి, తుమ్మి కూర, ఒక 20 రూపీస్ అండి. ఇది ఇక్కడ 5-6 కట్టలు వచ్చినాయి. తుమ్మి కూర చూడండి ఇలాగా ఉంటుంది. ఇది వినాయక చవితికి దేవునికి నైవేద్యం పెట్టడానికి తుమ్మికూర పప్పు చేస్తారండి. ఈరోజు తుమ్మికూర పప్పు చేసుకుందాం మనం. చాలా బాగుంటుంది ఇది. వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది ఈ తుమ్మికూర పప్పు గురించి. అంత బాగుంటుంది. వినాయక చవితి నాడు తప్పనిసరిగా ఇది దేవునికి నైవేద్యం పెడతారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుందో చేసుకుని చూద్దాం. ఇది పచ్చి చింతకాయ అండి, లేత తీసుకోవాలి. లేత చింతకాయ అయితే పప్పులో కలిసిపోతుంది, గింజలు గిట్ల ఏమి ఉండవు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్ల నూనె పోసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఏదైతే సుంచి పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి. ఒకసారి కలిపి పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. జనరల్గా దేవునికి మనం నైవేద్యం పెట్టినప్పుడు ఉల్లిగడ్డ వేయరు, అందుకే మనం ఇందులో ఉల్లిగడ్డ వేయడం లేదు. అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి. పసుపు వేసాక కలిపినాక చింతకాయ వేసుకోవాలండి, పచ్చి చింతకాయ. దాని తర్వాత మనం తుమ్మికూర వేసుకోవాలండి. చూడండి ఇది చిలకలలా దొరుకుతుంది. ఊళ్ళో ఉన్నప్పుడు చిలకలలో పోయి ఫ్రీగా తెచ్చుకునేది, మంచిగా చాలా దొరికేది. ఇప్పుడు ఇక్కడ కొనాల్సి వస్తుంది. ఇది కాస్త మగ్గేదాకా కలపాలండి. ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఒక టీ స్పూన్ నిండా. పావు కిలో కందిపప్పుకి ఈ ఉప్పు సరిపోతుంది. నేను దేవునికి నైవేద్యం పెట్టేది కాబట్టి టేస్ట్ చేయడం ఇట్లా ఏముండదు. నైవేద్యం పెట్టిన తర్వాతనే తినడం జరుగుతుంది. పప్పు శుభ్రంగా కడిగి పక్క పెట్టుకున్న నీళ్ళలోంచేసి ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలపాలండి. పావు కిలో అంటే 1 గ్లాసు పప్పు అండి. దానికి 3.5 గ్లాసుల వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు 1 గ్లాస్ పప్పుకి 3.5 గ్లాసుల వాటరు కలిపేసి కొద్దిగా పొంగురాగానే కుక్కర్ మూత పెట్టేసేయాలండి. తర్వాత ఒక 4 విజిల్ రావాలండి. 4 విజిల్ వచ్చేదాకా ఫస్ట్ విజిల్ ఒకటి హై ఫ్లేమ్లో ఉండాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ పోనివ్వాలి. ఇప్పుడు ఎయిర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు మూత తీసుకుంటే పప్పు చూడండి ఎలా ఉందో, మంచిగా మెత్తగా ఉడికింది. ఫ్రెండ్స్ అందరికీ ఇది వినాయక చవితి నాడు చేసింది. ఇది వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దీన్ని ఒక పప్పుకు తీసుకొని మెత్తగా మెదపాలండి. ఈ పప్పుతో పాటు చింతకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, తుమ్మికూర ఇవన్నీ మంచిగా మెత్తగా మెదిగి మంచిగా కలుస్తాయి. అంతా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి.
ప్లీజ్. ఇప్పుడు రెడీ అయిందండి, ఒక బౌల్లోకి తీసుకుందాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది హెల్త్కు చాలా మంచిదండి. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్కు చాలా మెడిసిన్గా పనిచేస్తుంది, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. కంపల్సరీ తినాల్సిన ఐటమ్ అండి ఇది. దీనికి తాలింపు పెట్టుకుందామండి. చిన్న కడాయి పెట్టేసి ఒక్కటే స్పూన్ నూనె పోసి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి, ఒక 2-3 ఎండుమిర్చి మధ్యలోకి సుంచి వేసి, కొద్దిగా కరివేపాకు వేసి వాటిని వేయించాలండి. ఆడవాళ్ళు ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో, మనం పప్పు అయినా పచ్చడైనా చేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటే అంత మంచిగా కనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. దీనికి కొద్దిగా అంత చిటికెడు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి పోపు కలుపుకోవాలండి. అయిపోయిందండి. కమ్మని, ఎంత చూడడానికి కూడా ఎంత బాగా ఉందండి. తుమ్మి కూర పప్పు అండి, తెలంగాణ స్పెషల్.